త్రిభాషా వివాదం ఇది వినడానికి పెద్దగా ప్రభావితం చేసే అంశంలాగా మనకి కనిపించదు. కానీ రాబోయే తమిళనాడు మరియు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ని అతి తీవ్రంగా ఇన్ఫ్లుయెన్స్ చేయబోయే అంశం ఈ త్రిభాషా వివాదం. అందుకనే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూడా దీని గురించి స్పందించవలసి వస్తుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఒక చిన్న అంశంగా మొదలైన ఈ 3 భాషల వివాదం నేడు తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ రాష్ట్రాల మనోభావాలని మరియు వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంశంగా మారిపోయింది. అసలు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించి 4 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఈ రచ్చ ఇప్పుడు ఎందుకు మొదలైంది అనే సందేహం నాకు కలిగింది. కొద్దిగా రీసెర్చ్ చేసి చూస్తే దీని యొక్క మూలాలు ఆగస్టు 2024లో ఉన్నాయి. సమగ్ర శిక్షా అభియాన్ అనే స్కీమ్ కింద తమిళనాడు గవర్నమెంట్ 3586 కోట్లు 2024 మరియు 25 సంవత్సరానికి ఎలాకేట్ చేసింది. ఇందులో 2152 కోట్లు అంటే 60% సెంట్రల్ గవర్నమెంట్ దైతే 1434 కోట్లు అంటే 40% స్టేట్ గవర్నమెంట్ ది. సెంట్రల్ గవర్నమెంట్ తన వాటాలోని మొదటి ఇన్స్టాల్మెంట్ 573 కోట్లు గత జూన్ నాటికి కూడా రిలీజ్ చేయకపోవడంతో తమిళనాడు ప్రభుత్వం ప్రశ్నించగా పిఎం శ్రీ అనగా ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియాని ఇంప్లిమెంట్ చేస్తేనే ఆ పెండింగ్ రిలీజ్ చేస్తాం అని చెప్పింది. దానికి తమిళనాడు ప్రభుత్వం పిఎం శ్రీలో పిఎం అనే ప్రిఫిక్స్ ని తీసేస్తే ఇంప్లిమెంట్ చేస్తాం అని రిప్లై ఇచ్చారు. కానీ దానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. అంతటితో ఆగకుండా పిఎం శ్రీని మాత్రమే కాదు మొత్తం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని ఇంప్లిమెంట్ చేస్తేనే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్స్ రిలీజ్ చేస్తాము అని చెప్పగా వివాదం ఇంకా ముదిరింది. అప్పటి వరకు కేవలం పిఎం శ్రీని ఇంప్లిమెంట్ చేస్తే చాలు, కేంద్రం సమగ్ర శిక్ష అభియానికి ఇవ్వాల్సిన 60% నిధులు వచ్చేస్తాయి అని అనుకున్న రాష్ట్రానికి కేంద్రం ఒక్కసారిగా మాట మార్చి మొత్తం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఇంప్లిమెంట్ చేయవలసినదే అని చెప్పనెమ్మటే తమిళనాడుతో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, వెస్ట్ బెంగాల్ మరియు పంజాబ్ రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా కడుపులో మండింది. అసలు ఈ ఎన్ఈపీ 2020 అనే దాన్ని ఎందుకు ఇంత వ్యతిరేకిస్తున్నారు అంటే దానికి ముఖ్యమైన కారణం 3 భాషల విధానం. నిజానికి ఈ 3 భాషల విధానం అనేది కొత్తదేమీ కాదు. మీకు గుర్తుండుంటే మనం స్కూల్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అనే 3 లాంగ్వేజెస్ని చదువుకున్నాం. ఈ విధానం 1968 నుండి అమలవుతూ ఉంది. అప్పుడు కొతారి కమిషన్ చేసిన ప్రతిపాదనలను బట్టి హిందీ మాతృభాషగా ఉన్న రాష్ట్రాలు ఏవైనా హిందీ, ఇంగ్లీష్తో పాటు మరో ఆధునిక భాషని ప్రిఫరబుల్లీ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ని, అలాగే సౌత్ ఇండియన్ స్టేట్స్ వాటి మాతృభాషతో పాటు ఇంగ్లీష్ మరియు హిందీని నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా తమిళనాడు ప్రభుత్వం మటుకు కేవలం 2 లాంగ్వేజ్ పాలసీనే ఫాలో అవుతూ వస్తుంది. అంటే తమిళ్ మరియు ఇంగ్లీష్ మాత్రమే బోధిస్తున్నారన్నమాట. మనకి స్టేట్ సిలబస్ మరియు సెంట్రల్ సిలబస్ అనేవి 2 ఉన్నాయి కదా. అందులో ఉన్న స్టేట్ సిలబస్ మటుకు రాష్ట్ర గవర్నమెంట్ నిర్ణయించిన కరికులం మేరకు జరుగుతుంది. ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ ఇంతే. ఇప్పుడు ఎన్ఈపీని గనక ఇంప్లిమెంట్ చేస్తే రాష్ట్ర విద్యాశాఖకు ఆ స్వేచ్ఛ పోయి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ చెప్పు చేతుల్లోకి వెళ్ళవలసి ఉంటుంది. ఇప్పుడు ఇదే సమస్యని మన పక్క రాష్ట్రాలైనటువంటి కేరళ, కర్ణాటకతో పాటు వెస్ట్ బెంగాల్, పంజాబ్ లాంటి రాష్ట్రాలు కూడా ఫీల్ అవుతున్నాయి. చివరికి విద్యాశాఖలో కూడా కేంద్రం యొక్క జోక్యం అనేది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని, రాష్ట్రాల యొక్క స్వేచ్ఛని హరించడమేనని రాష్ట్రాలు ఫీల్ అవుతున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.